ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమధ్యం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియాపాద్మనులరా, ఈరోజు మనం భాగవతం దశమస్కందం గురించి అనుసంధానం చేసుకున్నాం. స్వదేహమాజ్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మయానుకులేన నభస్వతే రితుం పుమాన్ భవాబ్ధం నలయత్ సహాత్మా. శ్రీమద్భాగవతం 11వ స్కందం 27. శ్రీమద్భాగవతం మహాపురాణం ఒక భక్తి శాస్త్రముగాను మోక్ష శాస్త్రముగా ప్రసిద్ధి నొందింది. అది భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా భగవంతుని చేరుకుని మార్గం నిర్దేశించను. చతుర్విధ పురుషార్థములతో పాటును భక్తిని పంచమ పురుషార్థముగా ప్రతిపాదించింది భాగవతం. దుర్లభమైన మానవ జన్మ ద్వారా పరమాత్మను చేరుకుంటే భక్తి సులభ సాధనమని మాటిమాటికి ఉపదేశించను. క్షణభంగరమైన మానవ జీవితం యొక్క అమూల్యమైన సమయం భౌతిక సుఖములను వృధా చేయకుండా అంతిమ లక్ష్మి భగవంతుని చేరుడికి నిరంతరము ప్రయత్నించమని చెప్పే భాగవతం ముఖ్యోద్దేశం. భగవంతుని లీలలు మంగళకరములు, ముక్తి సోపానులు, ఆయన లీలలు భక్తుల కథలతో ముడిపడి ఉండును. భాగవతం నందు ప్రధానముగా పవిత్రములైన భక్తుల కథలు భాగవత ధర్మములు భగవంతుని దివ్యమైన లీలలు రూప గుణ ప్రభావములు విస్తారముగా వర్ణించబడి భావవశుడు భగవంతుడు భావ ప్రధానమైనది, ప్రేమ పూరితమైనది భక్తి. నారదస్సు తదత్పరితాకిల చారత తద్విస్మరణే పరం వ్యాకులక్ష్యతి. మానవుడు తన సకల కర్మల భగవదర్పణం చేయుట ఏ కొంచెం భగవత్ స్మృతి కలిగిన పరమ వ్యాకులతో చెందుట భక్తి అని దేవర్షి నారదుని అభిప్రాయం. ఇందుకు నిదర్శనముగా యథ వ్రజ గోపికానం అని నారద మహర్షి చెప్పినట్లుగా ఇందుకు బృందావనం గోపికలు జ్వలంత ఉదాహరణ. దీనికి ప్రధాన భూమిక దశమస్కందం. ఇది భాగవతములకు హృదయం వంటిది. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమయ లీలలు. దశమస్కందం. సుఖముఖములను జాలువారిన అమృత ప్రవాహం, ఆనంద సాగరం. బృందావనంలో గల గోపికలందరికీ కేంద్ర బిందువు నందబాలులకు నల్లనయ్య ఒక్కడే. జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని చూడకుండా గోపికలు తమ ఇళ్లలో 1 గంట కాలమైన గడిపేవారు కాదట. ఏదో ఒక నెపంతో యశోదమ్మ ఇంటికి పరిగెత్తిన వెళ్ళి ఆ యశోదా కిశోరుని అందచందాలను, మోసిన పువ్వులు, నవ్వులు, ఆటపాటలు చూసి మురిసిపోవటం వారి తపస్సు, ఉపాసన, పూజ అనేది. గోపికల ప్రేమతత్వం ఎవరు వర్ణింపగలరు? వారి తనువు, మానవ ధనము, యహము, పరము, సర్వస్వం శ్రీకృష్ణార్పితం. రేయనక పగలనక అనుక్షణం శ్రీకృష్ణ చింతన, అతని గుణగానమే సర్వత్రా అని అవలోకనమే. కానీ వారికి వేరే అది లేదు. శ్రీకృష్ణుడు సంపూర్ణంగా మావాడని నమ్మిన వారు బృందావనం గోపికలు. దీన్ని మద్వితీయ అభిమానం అని అన్నారు పెద్దలు. గోపికల పట్ల శ్రీకృష్ణుడు మధాత్మికత్వ అభిమానం అనగా గోపికలకు ఆత్మను అయినవాడు నేను, వారందరూ నా స్వరూపులని అభిమానం ఉన్నది. కావున శ్రీకృష్ణుడు స్వయంగా ఇట్లని నపారయే అహం నిరవజ్జ సంయుజాం స్వసాధుకృతం యోధాయుషాపివ యా మా భోజన్ భజ్జరగేహ శృంఖల సంవృస్య తద్వ ప్రతియాతు సాధన. 10వ స్కందం 32. ఓ గోపికలారా, మీరు నా కోసం ఎంత కఠినములైన ఇంటికి సంఖ్యలు తెచ్చి నన్ను భజించుకుని నేను చేసిన పని అన్ని విధముల నిర్దిష్టమైన దేవతలకు ఆయుపర్యంతమైన మీ ఉపకారం బదులు తీర్చగలను. మీరే స్వయంగా ఉదాహరణ మీ రుణమును నిమగ్నం చేయగలరేమో కానీ నేను మాత్రం మీకు రుణగ్రస్తుండేది. నిజములకు ప్రేమ త్యాగపూర్వకమైనది. ప్రేమకి ఇవ్వటం తెలియదు, కానీ తీసుకోవటం తెలియనే తెలియదు. విశుద్ధమైన ప్రేమ అనిర్వచనీయం, ప్రేమ స్వరూపం. అది కామగంధ విహీన నిమ్మల భక్తి భావరసప్లుతమని వారి ప్రేమను గురించి అందరూ మహాత్ములు వర్ణించారు. అట్టి విశుద్ధమైన ప్రేమ స్వరూపులు వజ్రాంగనులు. అందుకే వారిని గురించి తన అభిప్రాయం కలుగుతూ ఉద్యములతో కృష్ణుడు తమన్స్కామత్ ప్రాణమధర్ధే తత్తదేహికా మామే వదయితుం ప్రేష్టమాత్మానం మనసా గతా ఏతత్వలోకధర్మాస్య మదర్దే త్వామర్హం. 10వ స్కందం 46వ అధ్యాయం. అలాగా
ఆ గోపికలు నాయందే మనసు నిలిపినవారు, నేను మనస్సనగా గలవారు, నేనే ప్రాణముగా. ఎందుకనగా మదర్తే త్యక్త దైహికా, నా కోసమే వారు తమ శారీరక క్రియలను దైహిక సంబంధాలను సైతం విడిచిపెట్టినవారు. లోక ధర్మంలో కూడా త్రోసి రాజన్నారు. నన్నే ప్రీతములుగా ప్రేమస్పదునిగా దైహిక సంబంధం ఆత్మనిగా మనస్సు చేపదును. కావున వారి పాలనా పోషణ నా కర్తవ్యములుగా అయ్యాయి. వారికి నేను దూరమైనప్పటికీ వారు అనుక్షణం నన్ను స్మరిస్తుంటారు. అందుకే వారి పట్ల నాకు అమితమైన ప్రేమ అయ్యాయి. మరొక విశేషమైన వారి ప్రేమరాగాలను నేను మరవలేకున్నాను. ఇక వారి రెట్లు మర్చిపోగలను. చెప్పవద్దవారి కృష్ణుడను తమ సర్వస్వం సమర్పించిన గోపికలు శ్రీకృష్ణుని సుఖమును చేకూర్చుట కోరువారు. తమ కన్నయ్యకు ప్రసన్నతను సుఖ సంతోషం కలిగించు ఏ క్రియనైనా సరే దాన్ని ఆచరించటే వారికి పరమధర్మం. దాని అందే వారికి పరమ సుఖానుభూతి. అందుకే తస్సుకే సుఖిత్వం, అదే గోపికల పరమధర్మం అని అన్నారు. కంసుడు పంపిన ఎందరో రాక్షసులను సంహరించి వ్రజవాసములు రక్షించను. మన్ను తిన్న నెపంతో అటు భూదేవిని తృప్తిపరిచి ఇటు తన నోట యశోదను విశ్వరూపం కాళీని మధ్యించి యమునలో నీరు తాగుటకు అందించను. గోప కనులు మూసుకొని ముంచుకొచ్చిన దావాలను తాగివేసి వారు రక్షించను. ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించినప్పుడు గోవర్ధనం ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తి వారందరినీ కాపాడు. ఎన్నో లీలలు, ఎన్నో విచిత్రములు చెప్పలేము. అంతెందుకు, స్వయముగా బ్రహ్మదేవుడే ఆ ప్రభు యొక్క మోహంలో మనిషి భంగిపడిపోయింది. తన జన్మకారణమైన భగవంతుడు తాను తెలుసుకోలేకపోతే బ్రహ్మదేవుడు ఇట్లా పరితపించాడు. తాను దాచిపెట్టి గోవులను గోపాలను తిరిగి బయటకు చూసేసరికి బ్రహ్మదేవుడికి ఏమాయో అర్థం కాదు. పాపం జగదీశ్వరుని మాయలో మునిగిపోయింది. చివరికి బ్రహ్మదేవుడు ఇట్లా, నేను వేదమయుడును తపోమయుడును ప్రజాపతులకు వంజుడునను వారికి స్వామిని ఆత్మసమూఢై కూడా పరమాత్మ తెలుసుకోలేకపోతుంది కదా. 2వ స్కందం 6వ అధ్యాయంలో 34వ శ్లోకం. కృష్ణుడు తన వేణువును పూరించి అమృతరాగములకించి విశాల విశ్వం మోహింపు చేయట్లో సిద్ధాసుడు. అర్షణ హరి వేణురవేణ జాత హర్ష ఉపరంభతి విశ్వం. 13వ స్కందం 35వ అధ్యాయం 12 అని చెప్పినట్టుగా మురళీకృష్ణుడు ఈ జగత్తును మురిపిస్తున్న వేణుగానం చేసినప్పుడు మురళీ వాయించినవి కాదు, ఆనంద పరవశం చెత్తే ఆ మధుర రాగాల గానంతో ఈ విశాల విశ్వం తన ఆలింగన బంది చేయనట్లుగా ఉంది. అందుచే పరవశంగా చేసి ప్రాణం ధరించి అంతరంగంలో ఆవరించి గుండె కరిగించిన మోడి బండ అయిన విశ్వమోహనమైన ఈ వేణురవం కృష్ణ గోవింద మాధవ కేసి మదన అని వంశీనాదం పొగడబడింది. తతః కృష్ణోమదం ముదం కర్తం తన్మాతృణం చ కస్య చ 10వ అధ్యాయం కస్య చ 10వ స్కందం 13వ అధ్యాయం 18వ శ్లోకం. బాలకృష్ణ ముగ్ధ మనోహరమైన బాలలీలు రూపురేఖలు చూసిన గోపులు తరచుగా ఇట్లు తలపోసేవారు. ఇటువంటి బాలులకు తమ పుత్రుడై పుట్టినచో ఎంత బాగుంటుంది, మాకు అంత గొప్ప అదృష్టం అని లోపల మొదలుపడేవారు. గోవులు కూడా కృష్ణుని చూసి ఇటువంటి బిడ్డకు మాకొకడు పుడితే ఎంతటి భాగ్యం కదని భావించారు. అందుకోసమే బ్రహ్మదేవుని మొహం కలిగించిన పోన పరమాత్మ తానే లేఖదులుగా మారి గోవుల కోరికలు తెచ్చిన. అట్లే గోపకుమారుల రూపంతో కలిసి బృందావనంలో గోపి స్త్రీలను మనోరమను కోరుతుంది. వారందరూ ఆనందపరచుటకై అట్లే బ్రహ్మదేవుని కూడా అమందానందమును కలిగించుటకై ఇంతటి గొప్పలు రచించినాటి వాడని ఈశ్వరుని మహాదైశ్వర్యం వచ్చి భాగవతం వివరించింది. గృహేషు దారేషు సుతేషు బంధుషు చ 9వ స్కందం 4వ అధ్యాయం 27 అని 9వ స్కందం అంబరీషునిపై ఉజ్వలమైన చరిత్ర వర్ణించబడింది. సర్వము అసత్తుగా భావించి కేవలం భగవంతుని ఒకరే నమ్ముకుని ఏకైక భక్తుడు అంబరీషుడు. ఇక భక్తికి పరవశించి స్వయంగా పరమాత్ముడు అహం భక్త పరాధీన, నేను భక్తులకు పరాధీనను, ఎంతమాత్రం స్వతంత్రం లేనివాడని నిస్సంకోచంగా తన భక్త పరాధీనతను గురించి వివరించే ఘట్టములు మన అందరికీ ఆదర్శపాయం. కుచలోపాక్యం పరమాత్మ చూపిన మైత్రీభావం స్నేహసుఖం ఎంత గొప్పదో మానవాళికంత ఎంతో ఆచరణ ఆదర్శప్రాయమైనది. ఇక ఏకాదశ స్కందం ప్రస్తావించబడిన ఉద్ధవగీత ఎంతో ప్రశస్తమైన మానవాళికి భాగవత ధర్మం చెప్పి భగవంతుని చేర్చుకుని జ్ఞాన వైరాగ్య భక్తిభావాలను పెంపొందించుకుంటారు. తగిన సాధన మార్గం ప్రస్తావించడం. చివరిగా భగవన్నామం ఒకటే కలియుగమునందు సంసార సమూహం సులభంగా దాటుటకు సులభ సాధనగా చెప్పబడింది. భగవంతులను దృఢంగా విశ్వసించడం, భక్తుల కథను భగవంతులను చదివి విని ఆ ప్రభు నిర్మలమైన మనసుతో ప్రేమించడం, వివిధ ఉపచారములతో ఆ స్వామిని సేవించడం, అట్లే ఇతర ఆలోచనలు మాని ఆ పరమాత్మ దివ్యమైన నామలను నిరంతరం స్మరించడం. ఈ విధముగా సాగిన సాధకులు సునాయాసంగా సంసార సముద్రమును గోష్పదం వలె దాటగలను చక్కగా వివరించి కొరకై శ్రీమద్ భాగవత మహాపురాణం వ్యాసమునీంద్రుల ద్వారా మనకి అందించబడింది.
ఇట్టి మహత్తరమైన శ్రీమద్ భాగవతం మనం ప్రతిరోజు ఆనందించము కాక శ్రద్ధాభక్తులతో చక్కగా చదివి ఆనందించము కాక తాము ధరించి తాము తరింపచేయము కాక. భాగవత పురాణం పరరసాస్వాదన పదవి గనుల రస్య భావ విధి మంగళం కౌసలేయం మంగళం భగవాన్ విష్ణు మంగళం గుణసుందరే మంగళం గరుడధ్వజ మంగళం గరుడధ్వజ శ్రేయకాంతాయ కళ్యాణధియేద్రం శ్రీ శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసుందర మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం మంగళాశాసనప్రయమదాచార్య పురం సర్వైశ్చ పూర్వైర్ ఆచార్యే సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.